మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. చంద్రగ్రహణం చాలా రోజుల తర్వాత రాబోతూ ఉన్నది. ఈ యొక్క చంద్రగ్రహణము మరి ఎక్కడెక్కడ కనబడుతుంది, ఎవరెవరికి కనబడదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. చంద్రగ్రహణం అంటేనే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. చంద్రగ్రహణం అన్నా సూర్యగ్రహణం అన్నా కూడా ఆ రోజు చేసేటువంటి జపాలు కానీ దానాలు కానీ ఆ చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఏర్పడేటువంటి సందర్భాలలో మనము చేసే ఏ పనైనా కూడా అప్పులు తీర్చినా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఈ సమయంలో అప్పులు కట్టేటువంటి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితము మనకు రాబోతుంది. మరి ఆ చంద్రగ్రహణం అంటేనే మనఃకారకుడు కనుక చంద్రుడు, ఖచ్చితంగా చంద్రబింబాన్ని కానీ లేదా చంద్రునికి సంబంధించింది కానీ ఏదైనా దానం చేసుకోండి. మరి ఇది ఎట్లా ఉండబోతుంది అంటే, ఈ ఏడాది చంద్రగ్రహణం మనకు సెప్టెంబర్ 18వ తారీఖున వస్తుంది. భారతదేశ కాలమానం ప్రకారము ఉదయం 6:11 గంటల నుండి చంద్రగ్రహణం ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈరోజు ఉదయం 10:17 గంటలకు ముగుస్తూ ఉన్నది. ఈ యొక్క గ్రహణం వ్యవధి 4 గంటల 6 నిమిషాలు ఉన్నది. మరి ఈ చంద్రగ్రహణము యూరపు, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. మన దేశంలో మాత్రము కనిపించేటువంటి అవకాశము లేదు. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమిపై నుంచి చూస్తే చంద్రగ్రహణం లాగానే కనిపిస్తుంది. అది చంద్రుడి నుండి చూస్తే అది సూర్యగ్రహణం లాగా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రగ్రహణం రోజు భూమిపై నుంచి చూస్తే చంద్రుడు కనిపించేటువంటి పరిస్థితి ఉంది కనుక, అదే చంద్రగ్రహణం రోజు చంద్రుడి పైనుంచి చూస్తూ సూర్యుడు కనిపించడు, గుర్తుంచుకోండి. కనుక మరి ఈ యొక్క చంద్రగ్రహణము మనకు లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మనకు లేదు అని చెప్పి కాదు, మనం చెప్పినటువంటి డేట్లో సెప్టెంబర్ 15 నాడు ఖచ్చితంగా కూడా ఎవరైనా గంగా స్నానము కానీ దానాలు కానీ లేదా ఏమైనా జపాలు కానీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి గమనించుకోండి. ఎందుకంటే మనకు లేకున్నా మనకు కనబడేటువంటి వారు నిత్యము చంద్రగ్రహము, అదేవిధంగా సూర్యగ్రహము, వీరు మనకు కనబడేటువంటి భగవంతులు కనుక వారికి ఎక్కడైనా ఫలితము ఖచ్చితంగా మనకు కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి.